ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. సర్వం ఉమామహేశ్వరార్పణమస్తు. మనకి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముందుగా ఈ మార్చి నెలలో 19వ తేదీన వచ్చేటటువంటి నూతన సంవత్సర యుగాది శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క సంవత్సరం నుండి మరుసటి సంవత్సరం వరకు కూడా ఎటువంటి గ్రహస్థితినైనా సరే ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు మనకి కలగాలని, అలాగే పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో మన ఇంట్లో అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు జరగాలని ఆశీర్వదిస్తూ, ముఖ్యంగా మనకి మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు కూడా మేషాది ద్వాదశ రాశులైనటువంటి మీనరాశి పర్యంతము గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటే, ముందుగా మనకి మార్చి 3వ తేదీన మంగళవారము ఫాల్గుణ మాసము శుద్ధ పూర్ణిమ రోజున మనకి పాక్షిక చంద్రగ్రహణము పూర్వ ఫల్గుని నక్షత్రము అనగా పుబ్బా నక్షత్రము సింహరాశిలో కేతుగ్రస్తోదయంగా మనకి ఏర్పడుతోంది. అంటే చంద్రుడు పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉంటూ కేతువుతో యుతి చెంది సింహరాశిలో పాక్షిక చంద్రగ్రహణము మన యొక్క భారతదేశంలో కనిపిస్తోంది. అయితే ఇది మధ్యాహ్నం 3:20 గ్రహణ సమయం పడుతోంది కాబట్టి మనకి సూర్యాస్తమయం తర్వాత వచ్చేటటువంటిది మాత్రమే, అంటే చంద్రుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అప్పుడు పట్టినటువంటి గ్రహణం మాత్రమే మనకి సంపూర్ణ గ్రహణంగా మన యొక్క ఋషులు మనకి తెలియజేశారు. అయితే మనకి సూర్యాస్తమయము సాయంత్రము 6:05 వరకు ఉంది. చంద్రోదయం కూడా తరుపది ప్రారంభమవుతోంది. మరి ఈ యొక్క గ్రహణము మోక్షకాలము దాదాపుగా 6:48 వరకు ఉంటుంది. కాబట్టి మనము సాయంత్రము ఎప్పుడైతే సూర్యాస్తమయం అయిపోతుందో అప్పుడు పట్టు స్నానము చేసి చక్కగా మీకున్నటువంటి మంత్రాలని ఉపదేశించుకొని, ఆ తదుపరి మోక్షకాలం తర్వాత విడుపు స్నానము చేసి చక్కగా అమ్మవారి యొక్క అంటే గృహాన్నంతా శుభ్రం చేసుకొని దీపారాధనలు చేసుకొని అమ్మవారి ఆరాధన గణపతి ఆరాధన చేసుకున్నట్లయితే ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణ దోషము ముఖ్యంగా పుబ్బా నక్షత్రం వారికి, భరణీ నక్షత్రం వారికి, అలాగే మనకి పూర్వాషాఢ నక్షత్రం వారికి అంటే జన్మతార, అనుజన్మతార, త్రిజన్మతార దోషము తొలగిపోతుంది. ముఖ్యంగా ఈ యొక్క దోషము మనకి సింహరాశి వారికి, అట్లాగే కన్యారాశి వారికి, మకర రాశి వారికి, ముఖ్యంగా వృషభ రాశి వారికి, వీరికి అధిక మొత్తంలో అధమ ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. కొంత ఇబ్బందికరమైనటువంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి ఈ సంవత్సరము. అలాగే ముఖ్యంగా మనకి మకర రాశి వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే 6వ స్థానంలో ఉన్నటువంటి గురుడు, 8వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, అలాగే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, కుజ, రాహు ఈ గ్రహాలతో పాటుగా శుక్రుడు 2వ తారీఖు వరకు ఉండి మార్చి 2వ తారీఖున 3వ స్థానమైనటువంటి మీనరాశిలో ఉచ్చస్థితిని పొందుతున్నాడు శనితో కలిసి. కాబట్టి ముఖ్యంగా మకర రాశి వారికి ఈ యొక్క ఉచ్చస్థితగతుడైనటువంటి శుక్రుడు శనితో కలిసి వీరు అనుకున్నటువంటి ప్రతి మానసిక సంకల్ప విషయాలయందు
ఆసక్తితో నిదానంగా సరైనటువంటి ఆలోచన చేస్తూ ప్రణాళికలని అమలు చేస్తూ ఒకదాని వెనకాల ఒకటి ఆర్థికంగా లాభం పొందేటటువంటి విషయాల యందు సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఉన్నంతలో అవతల వాళ్ళ యొక్క ఆలోచనలను కూడా వీరు పొందుతూ ధనాన్ని ఏ విధంగా సంపాదించాలో ఈ యొక్క సమయంలో ఎక్కువగా దాన్ని మెయింటైన్ చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు మకర రాశి వాళ్ళు. అట్లాగే కొంతమంది అయితే కనుక స్పెక్యులేషన్సు, స్టార్సు, లేకపోతే స్టాకు మార్కెట్లలో కానీ, లేకపోతే క్రీడా రంగానికి సంబంధించిన వాళ్ళు, సినీ ఆర్టిస్టులు కానీ, సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు, వ్యవసాయానికి సంబంధించి ఏదైనా సరే పంటలు పండించే వాళ్ళు కావచ్చు, లేకపోతే జంతు సంబంధిత వ్యాపారస్తులు, అంటే జంతువులకి సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అది కోళ్ళు కావచ్చు, లేకపోతే కుక్కలకి సంబంధించిన కావచ్చు, లేకపోతే ఆవులు, బర్రెలు, వీటికి అమ్మకాలు, కొనుగోలు, వీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు, వృత్తి ధర్మాన్ని అనుసరించేటటువంటి వాళ్ళకి చక్కటి ఆర్థిక ధనలాభాదులు కలిగే అవకాశం ఉంటుంది. వీరి యొక్క సంతానానికి చక్కగా కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశము, వారి యొక్క సంతానానికి సంబంధించినటువంటి ఉద్యోగరీత్యా కొంచెం గృహ మార్పులు కలిగే అవకాశము మకర రాశి వారికి కొంతవరకు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాల యందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. చక్కటి ఆనందాన్ని పొందాలి, దూర ప్రాంతాలకి వెళ్ళాలి, లేకపోతే ఎప్పుడూ కూడా మేము వాటర్కి సంబంధించినటువంటి నీళ్ళల్లో ప్రయాణం చేయలేదు అని చెప్పి మరి ఏ అండమాన్ నికోబార్ దీవులకు వెళ్తారో నీళ్ళ లోపలికి కూడా వెళ్ళి ఆనందాన్ని అనుభవించేటటువంటి మానసిక స్థితిని కలిగి ఉంటారు. ఎక్కడో ఒకటికి ప్రయాణం చేయాలి, ఆనందంగా అనుభవించాలి. ఎందుకంటే వాళ్ళకి ఒక్కోసారి అనుకోకుండా వాళ్ళు పెట్టినటువంటి బంగారం మీదో, అది వరకు కొన్న పెట్టుబడిగా బంగారమో ధనమో వాటి మీద విపరీతమైనటువంటి ధనలాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ డబ్బును ఖర్చు పెట్టాలంటే ఏం చేయాలి? హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయడానికి సంకల్పిస్తారు. సరే, అది ఇవాళ అనుకుంటే 4 రోజుల తర్వాత కావచ్చు, అసలు జరగకపోవచ్చు శని వలన. పొట్టాని వీళ్ళు అనుకుంటారు కానీ కదలటమే ఆలస్యం. బద్ధకం అనేటటువంటిది వీరి జన్మ హక్కుగా భావిస్తూ ఉంటారు. ఆలోచన కూడా చాలా నిదానంగా, లేటుగా ఉంటుంది వీళ్ళ ఆలోచన శక్తి. కాబట్టి అనుకున్న సంకల్పాలు ఎట్టి పరిస్థితుల్లో నిర్దిష్ట సమయంలో అవచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కొంతమందికి అయితే కనుక ఉద్యోగరీత్యా విపరీతమైనటువంటి ధన నష్టాలు కలిగేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ద్వితీయ స్థానం, కుటుంబంలో కూడా లేనిపోని అలజడులు. అది కొంతమందికి అయితే కనుక విద్యార్థులు, మకర రాశికి సంబంధించిన విద్యార్థులు ఉన్నట్లయితే విద్యలో సుముఖత చూపించకపోవటం, అట్లాగే వారు అనుకున్నటువంటి విద్య పొందనందుకు కుటుంబం నుంచి కొంచెం దూరంగా వెళ్ళాలి, కొన్నాళ్ళు కుటుంబానికి దూరంగా ఉండి రావాలి అనేటటువంటి ఆలోచన వీరిని పురుకొల్పుతుంది. కుజరాహుల యొక్క మిశ్రమం. అలాగే కొంతమంది ఉన్నటువంటి ఆస్తులు, అన్నదమ్ములకి సంబంధించినటువంటి గొడవలు ఏదైనా ఉంటే తీరిపోయి లాయర్ల నుంచి, కోర్టుల నుంచి కొంచెం బయటపడి వాళ్ళకున్న తెలివితేటలతో ఏదో రకంగా ఆ వ్యవహారాన్ని పక్కన పెట్టి ఇచ్చేసి మరి ఆ ఆస్తులు అమ్మకం ద్వారా చక్కటి లాభార్జన కలుగుతుంది. ఆ లాభాన్ని తెలిసినటువంటి బంధుమిత్రాదుల్లో ఎవరికైనా అప్పుగా ఇచ్చారే అనుకోండి, అవి తిరిగి రావు, జాగ్రత్త. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయని తెలిస్తే ఏ ఆస్తులు అమ్మారు, డబ్బులు ఉన్నాయి, అది బండి కావచ్చు, వాహనం, లేకపోతే స్థిరాస్తి కావచ్చు, చరాస్తి కావచ్చు, మీరు సంపాదించుకున్న ఆస్తి కావచ్చు, అన్నదమ్ములు కోర్టు కేసులో విడదీసి మీకు వచ్చే ఆస్తి కావచ్చు, ఆ వాసన పట్టేస్తారు కుటుంబీకులు, ఎవరో ఒకరు, బంధుమిత్రాదులు. లేకపోతే ఉద్యోగంలో మీ కింద పనిచేసే వాళ్ళకి అప్పటికప్పుడు ఏదో సహాయం కావాలి, మీ ద్వారా తెలుసుకుంటారు విషయాలు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని. అంతే సంగతి. మీరు సహాయం చేయాలనే ఒక మనసు ఆహ్లాదంగా ఉండి సహాయం చేయాలనుకుంటారు. కీర్తి ప్రతిష్టలు కావాలి కదా మీకు. డబ్బు తిరిగిస్తారనే నమ్మకంతో పాటుగా ముందు గుర్తింపు వస్తుంది నలుగురిలో మీకు. అది కదా మీరు అనుకుంటోంది. అక్కడే బోల్తా పడతారు, జాగ్రత్త. ధనాన్ని ఇచ్చేటప్పుడు మీ గ్రహస్థితి బాగాలేదు, అది గుర్తుపెట్టుకోండి. ధన నష్టము కలిగే అవకాశం కలుగుతోంది, ఉద్యోగ నష్టం కలుగుతుంది.
అట్లాగే ఏదైనా సరే ప్రయాణాల ఆకస్మికంగా తండ్రి గారి వలన లేకపోతే సంతానం వలన కొన్ని కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఊపిరి పీల్చుకోలేనటువంటి స్ట్రెస్ని కలుగజేసే పరిస్థితులు మకర రాశి వారికి కలుగుతున్నాయి. కాబట్టి మకర రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే పంచగ్రహ కూటమిలో చతుర్గ్రహ కూటమి మార్చి 2వ తేదీ 3వ తేదీ నుంచి దాదాపుగా ఏప్రిల్ 5 వరకు కూడా ఈ కుజరాహుల యొక్క మిశ్రమం మిమ్మల్ని ఆర్థికంగా, కుటుంబ పరంగా, ఆలోచన పరంగా, కోరికలు నెరవేర్చలేనటువంటి పరంగా అమితమైనటువంటి అగ్రెసివ్నెస్సు, ఆలోచన రాహిత్యము, ఆవేశతత్వము, ధన నష్టాన్ని, కీర్తి ప్రతిష్టలని భంగపరిచే విధానము, ఉద్యోగ నష్టాలని, తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా మీకు ధన నష్టాన్ని కలుగజేసే పరిస్థితులు, బంధుమిత్రాదుల రీత్యా, ప్రయాణాల రీత్యా ధన నష్టము కలగటము, ఇలాంటివి ఎన్నో జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మకర రాశి వారికి మార్చి 3వ తేదీన కలిగేటటువంటి మరి పూర్వ ఫల్గుని నక్షత్రము, కేతుగ్రస్తోదయ, సింహరాశిలో చంద్రగ్రహణము పూర్తిగా మీకు నెగిటివ్నెస్గా ఉంటుంది. అంటే అంత మంచిది కాదు. అష్టమంలో చంద్రకేతువుల యొక్క స్థితి మానసికంగా మిమ్మల్ని కుదేలు చేస్తుంది. భార్యాభర్తల మధ్య కొంత విభేదాలను కలుగజేసే పరిస్థితి, భయాందోళన కలుగజేసి మీ యొక్క మానసిక చిత్త ప్రవృత్తి, చిత్త చాంచల్యము మీకు తెలియనటువంటి స్థితిని గోచరించేటటువంటి స్థితికి తీసుకెళ్తాం. ఆకస్మికంగా ఎన్నో సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి ఈ గ్రహణం వల్ల మీకు. కాబట్టి గ్రహణం సమయంలో మీరు గణపతి ఆరాధన, ఆదిత్య హృదయం తప్పకుండా చదవండి. అమ్మవారి ఆరాధన రాత్రిపూట చేయండి. ఆ రోజున పౌర్ణమి అయింది కాబట్టి లలిత చేయండి. ముందు మనసుకు ప్రశాంతత కలుగుతుంది, తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది, వ్యాపారాల్లో నష్టం లేకుండా ఉంటుంది. మీరు భవిష్యత్తులో చేయబోయేటటువంటి ఆలోచనలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, ఎక్కడ మీకు ఆటంకాలు, ప్రమాదాలు లేకుండా మిమ్మల్ని చదువుకునే విద్యార్థులకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తుంది. లేకపోతే ఇక్కడ చంద్రగ్రహణం యొక్క ఎఫెక్టు 6 గ్రహాలు చంద్రకేతువులు సింహరాశిలో ఉన్నారు. దాన్ని చూస్తూ కుజ, బుధ, రవి, రాహుగ్రహాలు 6 గ్రహాలు ఉన్నాయి. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి తప్పకుండా మీరు కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని సంతాన ప్రాప్తి గురించి కానీ, కుటుంబంలో ధనప్రాప్తి గురించి కానీ, కుటుంబంలో ఐక్యత సఖ్యత గురించి కానీ, భార్యాభర్తల అన్యోన్యత గురించి కానీ, అన్నదమ్ముల వలన కలిగేటటువంటి ఆర్థిక నష్టాల వలన కానీ, కోర్టు కేసుల్లో విపరీతమైనటువంటి సమస్యల వలన కానీ, ప్రయాణాలలో మీకు ప్రమాదాలు ముంచుకు రాకుండా ఉండటానికి మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంతో పాటుగా నిత్యము సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆరాధన చేయండి. దుర్గాదేవి ఆరాధన అసలు మర్చిపోవద్దు. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యార్థి హరేదేవి నారాయణి నమోస్తుతే ఓం దుర్గాయే నమః అనేటువంటి నామస్మరణ అధికంగా చేస్తూ ఉండండి. దానివలన మీ కుటుంబంలో ఎటువంటి అపశృతులు కలగకుండా మీరే ప్రశాంతంగా ఉండగలగటానికి అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, గణపతి మిమ్మల్ని ఆరాధిస్తారు. మరి శ్రీమాత జ్యోతిషాలయ పీఠం నందు ముఖ్యంగా మకర రాశి వారి గురించి కూడా మీకున్న సమస్యలు తొలగటానికి నేను ప్రత్యేకించి మార్చి 2వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా ఈ యొక్క కుజరాహు కేతుగ్రహాలకి సర్పదోష నివృత్తి కోసము గ్రహశాంతి జపము, తర్పణములు, మార్చి 18వ తేదీ అమావాస్య రోజున మరి సంతాన యోగ్యతకి, దంపతుల యొక్క అన్యోన్యతకి, వివాహ యోగ్యతకి, కుజదోష నివారణార్థమై, సర్పదోష నివారణార్థమై సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమాన్ని ఆచరిస్తూ నవగ్రహ నక్షత్ర హోమము, మృత్యుంజయ హోమం కూడా ఆచరిస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఆసక్తి ఉండి నమ్ముకొని, మిమ్మల్ని మీరు నమ్ముకొని నమ్మకంగా చేయగలిగితే, మా యొక్క పీఠానికి ఫోన్ చేయగలిగితే అందుబాటులో చక్కగా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు రావటానికి నా వంతుగా మంత్రపరంగా సహాయం చేసి ఆ పూజాధికాలు, హోమాధికాలు చేసి ఆ భస్మ ప్రసాదాన్ని, రక్షని మీకు అందజేయగలుగుతాను. ఓం శరవణ భవాయ నమః.